ఓకే గైస్, డే 2 సెషన్ ఇది. అవుట్ ఆఫ్ 22 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్లో నిన్న 20,000 వచ్చింది. ఈరోజు డే సెకండ్. ఆల్రెడీ ఎంట్రీ తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ దగ్గర మనకు అందరికీ తెలుసు సిపిఆర్ చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ అని. సో ఇక్కడ ఎంట్రీ, స్టాప్ లాస్ ఏమో దీని కింద పెట్టుకున్నాను, టార్గెట్ ఏమో 1:2. సో ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వచ్చింది. అయినా సరే నేను ఎగ్జిట్ అవ్వట్లేదు, ఎందుకంటే నా రూల్స్ ఇంపార్టెంట్ కదా ఫస్ట్ అయితే. సో ప్రాఫిట్ అయితే 8,000 ట్రేడ్ అవుతుంది. 512 దగ్గర తీసుకున్నాను ఎంట్రీ. సో ఎందుకు ఇప్పుడే చేస్తున్నాను వీడియో కంప్లీట్ అవ్వకుండా అంటే, ఆల్మోస్ట్ ఇది టార్గెట్ వరకు వెళ్ళింది, కానీ నెక్స్ట్ ఇప్పుడు ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ట్రైలింగ్ స్టాప్ లాస్ దగ్గరికి రాబోతుంది. సో 512 దగ్గర ఎంట్రీ తీసుకున్నాను కదా, 515 హిట్ అయిపోతుంది ఇప్పుడు. సో క్లోజ్ అయిపోతుంది నా ట్రేడ్. 515 హిట్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 10,000 నుంచి ఎందుకు మరి 10,000 లూజ్ అవుతున్నారంటే, ఇది మెయిన్ ఇంపార్టెంట్. మనం రూల్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ ప్రాఫిట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఫస్ట్ అయితే ప్రాసెస్ అనేది మనం ఫాలో అవ్వాలి. ఒకవేళ విన్ అయితే మనకి 20,000 వద్దును, కానీ ఏంటి అదేంటి మరి 10,000 12,000 ఎందుకు పోగొట్టుకుంటున్నాం? 15,000 దాకా వెళ్ళింది ప్రాఫిట్ అంటే. సో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మనీ. మనీ అనేది ప్రాసెస్, రూల్స్ ఫాలో అయితే ఆటోమేటిక్గా మనీ వస్తాయి. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకున్నాను, అందుకే నేను వీడియో చేస్తున్నాను ఇప్పుడు మధ్యలో. సో ఇప్పుడు చూడు ఎంత పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చేది. చాలామంది ఏమనుకుంటారు, అబ్బా కనీసం ఈ 6,000 రన్ ఉంది కదా, 6,000 స్క్వేర్ ఆఫ్ చేద్దాం, ఈ రోజు 6,000 ప్రాఫిట్ వచ్చినట్టు మనకి అని చెప్పి అనుకుంటారు కదా. సో అలా అనుకోవట్లేదు, రూల్స్ పెట్టుకోవాలి మనం. నాకు పోతే -10,000, వస్తే 20,000. కానీ స్టాప్ లాస్ అప్డేట్ ఎందుకు చేసుకున్నానంటే, ఆల్మోస్ట్ 15,000 వరకు వెళ్ళినప్పుడు డ్రా డౌన్, మళ్ళీ 15,000 ప్లస్ 10,000 అంటే 25,000 డ్రా డౌన్ అయినట్టు కదా. సో ప్రాఫిట్స్ కూడా కౌంట్ చేసుకోవాలి కాబట్టి. సో ఇప్పుడు ప్రెజెంట్ స్టాప్ లాస్ కోసం వెయిట్ చేయట్లేదు, ఆప్షన్ బయింగ్ కాబట్టి. ఆప్షన్ సెల్లింగ్ అయితే నేను వెయిట్ చేస్తాను మెయిన్ స్టాప్ లాస్ కోసం, కానీ ఆప్షన్ బయింగ్ తీసుకున్నాను కాబట్టి స్టాప్ లాస్ కోసం వెయిట్ చేయకుండా ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్నాను. సో డే 2 క్లోజ్ చేస్తాను. ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయితే నా మ్యాక్సిమం ప్రాఫిట్ ఏముండదు ఈరోజు. ఓకే, నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఈ సిపిఆర్ టాప్ సిపిఆర్ బ్రేక్ చేస్తే మన స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. ఆల్మోస్ట్ ప్రాఫిట్ మళ్ళీ 10,000కి వచ్చింది. సో స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది అనుకున్నాను, అయిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ వస్తే మార్కెట్ ఈ లెవెల్ దగ్గర ట్రిగ్గర్ అయితే మనకి ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. సో ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయితే అవుతుంది, మార్కెట్ పైకి వెళ్తుంది. ప్రాఫిట్ ఆల్మోస్ట్ 1:1.5కి వచ్చింది. నాకు 20,000 రావాలి, అప్పుడే క్లోజ్ చేస్తాను నేను. 20,000 రాకపోతే వేస్ట్. సో 15,000 పోగొట్టుకోవడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. సో ఎందుకంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టాను కాబట్టి మనం సేఫే, నో ప్రాబ్లం. సో అయితే ఈ టార్గెట్ హిట్ అవ్వాలి, లేదంటే 20,000 ప్రాఫిట్ రావాలి 1:2. హ్యూజ్ రెసిస్టెన్స్ ఏరియా ఫ్రమ్ లాంగ్ టైమ్. ఇక్కడ నుంచి ఇదంతా రెసిస్టెన్స్, అండ్ నిఫ్టీ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ నియర్ టు ద ప్రీవియస్ సెషన్ హై ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. సో బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అవ్వాలి ఈ లెవెల్, ఈ జోన్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అయితే దాని మార్కెట్ కిందకి రావచ్చు. సో డేలో దగ్గరికి వస్తే మనకి ఆల్మోస్ట్ మళ్ళీ సిపిఆర్ సపోర్ట్ కూడా ఉంది. సో సిపిఆర్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను, ఎందుకంటే రిస్క్ కాస్ట్ పెట్టుకుంటాను కాబట్టి. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ డేలో దగ్గరికి వస్తే మనకి ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకుంటుంది, రెసిస్టెన్స్ తీసుకుంటుంది కదా. సో ఇప్పుడు ఏం జరగచ్చు అంటే, ఈ బాక్స్ బ్రేక్అవుట్ ఆర్ఎల్స్ బ్రేక్ డౌన్ అవ్వచ్చు. బ్రేక్అవుట్ అయితే మన టార్గెట్ హిట్ అవుద్ది, బ్రేక్అవుట్ అయితే మన టార్గెట్ హిట్ అవుద్ది, బ్రేక్ డౌన్ అయితే మన స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. సో ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ సెంట్రల్ పివట్ ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి మళ్ళీ అన్న మార్కెట్ బౌన్స్ అయితే కొంచెం బుల్లిష్ ట్రెండ్ ఉండొచ్చు. సో ఇక్కడ మళ్ళీ ఎంట్రీ తీసుకుంటాను. ఎందుకు సెకండ్ ఎంట్రీ తీసుకుంటానంటే, నా రిస్క్ పర్ డే -10,000 ఫర్ ష్యూర్ కాబట్టి. ఓకే, -10,000 చేస్తాను. ఆఫ్ కోర్స్ కాస్ట్ పెట్టుకుంటే నేను సేఫ్ అయిపోవచ్చు, కానీ ఎంతసేపు కష్టపడింది ఎందుకు? ఏదర్ లాస్ అని వచ్చేద్దాం, లేదంటే ప్రాఫిట్ అని వచ్చేద్దాం, అంతే. ఓకే, సో ఇప్పుడు నేను ఇందాక ఏం చేశానంటే, నాకు ఎంట్రీ ఆల్మోస్ట్ 500 దగ్గర అవ్వాలి ఎంట్రీ, కానీ ట్రిగ్గరింగ్ ఎక్కడైంది 512 అయింది. సో 12 పాయింట్స్ డిఫరెన్స్ వచ్చింది కదా అని చెప్పి 610 దగ్గర ఎగ్జిట్ చేసి 600 దగ్గర అలా తీసుకుందాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఏమైంది, కోర్స్ మార్కెట్ ఆర్డర్లో ప్లేస్ చేయడం వల్ల మళ్ళీ 8 పాయింట్సే వచ్చింది. సో ఎనీహౌ నేనేమి ఇంకా పట్టించుకోను, మళ్ళీ బ్రోకరేజ్ వేస్ట్ కదా. సో అందుకే ఇప్పుడు మళ్ళీ స్టాప్ లాస్ 510 పెట్టుకుంటున్నాను. 510కి వచ్చేస్తే నో ప్రాఫిట్ నో లాస్. టార్గెట్ ఏమో 1:2, లైక్ 20,000 అలా పెట్టుకుంటాను. సో ఇది టార్గెట్ హిట్ అయిపోతే వెళ్ళను, టార్గెట్ హిట్ అవ్వకపోతే డేలో దగ్గరికి వస్తే మళ్ళీ ఏమన్నా ఎంట్రీ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ అప్పర్ లెవెల్ దగ్గరికి వచ్చింది. ఈ అప్పర్ లెవెల్ ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయితే మనకి 1:2 వచ్చేస్తుంది, లేదంటే మళ్ళీ బ్యాక్ రావచ్చు. 15,000 ప్రెజెంట్ అయితే రన్ అవుతుంది. ఓకే గైస్, టార్గెట్ అయితే హిట్ అయిపోయింది. సో క్లోజ్ చేశాను, మార్కెట్ ఆర్డర్లో ప్లేస్ చేశాను. సో 19,929 ఈరోజు టార్గెట్. ఓకే, అఫ్కోర్స్ స్టాప్ లాస్ హిట్ అవుద్ది అనుకున్నాను ఈరోజు, ట్రైలింగ్ స్టాప్ లాస్, బట్
అవ్వలేదు, మార్కెట్ పైకి వెళ్ళింది. సో ఎంట్రీ ఎందుకు తీసుకున్నామంటే నిఫ్టీ కూడా సిపిఆర్ సపోర్ట్ దగ్గర ఉంది, బ్యాంక్ నిఫ్టీ కూడా సిపిఆర్ సపోర్ట్ దగ్గర ఉంది. మీకు ఆల్రెడీ నా లాస్ట్ బట్ వన్ వీడియోలో చెప్పాను, రెండు ఎప్పుడైతే సిపిఆర్ రెసిస్టెన్స్ దగ్గర ఉంటే హై ప్రాబిలిటీ అని చెప్పాను. ఇక్కడ చూడండి, ఆ రోజు ట్యూస్డే చెప్పాను అనుకుంటా, ట్యూస్డే బ్యాంక్ నిఫ్టీ అండ్ దెన్ నిఫ్టీ, సో ఆల్మోస్ట్ రెండు కూడా సిపిఆర్ రెసిస్టెన్స్ దగ్గర ఉన్నాయి. సో ఏమనుకున్నాను, మార్కెట్ కిందకి వస్తుంది, ఫాల్ వస్తుంది అనుకున్నాను. కానీ ఏమైంది, ఫెయిల్ అయింది ఆ రోజు. సో స్ట్రాటజీ ఫెయిల్ అయింది కదా అని చెప్పి స్ట్రాటజీస్ మార్చుతూ ఉంటారు చాలామంది, కానీ అలా మార్చకూడదు. అక్కడ ఫెయిల్ అయినప్పుడు ఎంత లాస్ వచ్చింది, ఓన్లీ 10,000. కానీ ఈరోజు సేమ్ స్ట్రాటజీ వర్కౌట్ అయింది కదా, సో ఎంత వచ్చింది ప్రాఫిట్, 20,000. సో దీనికోసం మనం వెయిట్ చేయాలి. సో 1:2 ఆల్మోస్ట్ ఎంట్రీ ఎక్కడ తీసుకున్నామంటే, ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాను, ఈ క్యాండిల్ దగ్గర. స్టాప్ లాస్ ఏమో ఇక్కడ ఆల్మోస్ట్ 140-150 పాయింట్స్. సో టార్గెట్ 300 పాయింట్స్ పెట్టుకోవాలి. సో 300 పాయింట్స్ దగ్గర తీసుకున్నాను టార్గెట్. సో ఇక్కడ నుంచి పైకి వెళ్తే నాకు ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ వద్దును, ఒకవేళ కిందకు వస్తే ఇంకా ఎక్కువ ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవుదును. బట్ 1:2 మాత్రమే మనం తీసుకోవాలి. ఈరోజు లెసన్ అదే. నాకు ఈరోజు ప్రాఫిట్ 20,000 వచ్చిందా అని చెప్పుకోవట్లేదు, కానీ మెయిన్ లెసన్ ఏంటి, ఈరోజు 2 పాయింట్స్ చెప్పాను. నాకు 10,000 వచ్చినా, 15,000 వచ్చినా, 5,000 వచ్చినా నేనేం స్టాప్ చేయలేదు. నా 1:2 టార్గెట్ 20,000 కోసం వెయిట్ చేశాను. 20,000 వచ్చేంత వరకు ఆల్మోస్ట్ ఎంతసేపు వెయిట్ చేసాం చూడండి ఆర్డర్స్లో. సో 10:4 నుంచి ఆల్మోస్ట్ 12:04, ఓకే 2 అవర్స్ వెయిట్ చేసాం. అందరూ ఆప్షన్ సెల్లింగే ప్రాఫిట్స్ వస్తుంది అనుకుంటారు, ఆప్షన్ బయింగ్ కూడా వస్తుంది ప్రాఫిట్. నేను అదే చెప్పాను, మన డైరెక్షన్ కరెక్ట్ ఉండాలి అంతే, మన వ్యూ కరెక్ట్గా ఉండాలి. సో ఆప్షన్ బయింగ్ కూడా ప్రాఫిట్ వస్తుంది. అందుకే ఆప్షన్ బయింగ్లో లాంగ్ టర్మ్ కూడా వెయిట్ చేసి మనం ప్రాఫిట్స్ గెయిన్ చేసాం. సో అది మిత్ అంతే, ఆప్షన్ సెల్లర్స్కే ప్రాఫిట్ వస్తుంది, ఆప్షన్ బయర్స్కి రాదనేది జస్ట్ అదొక మిత్ అంతే. సో ఎనీహౌ డన్ ఫర్ ది డే. అండ్ మీరు నేర్చుకోవాల్సింది 2 పాయింట్స్ ఏంటి, రిస్క్ రివార్డ్ కోసం కంపల్సరీ వెయిట్ చేయాలి. ఓకే, ఒక లాస్ వస్తే లాస్ రానివ్వండి, ఏమైంది. సో ఈరోజు ఏంటంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎందుకు పెట్టుకున్నానంటే, ఆప్షన్ బయింగ్లో ఆఫ్కోర్స్ చిన్న డిసడ్వాంటేజ్ ఉంటుంది. చిన్నది తేటా కానివ్వండి, లేదంటే డెల్టా కానివ్వండి, అది కొంచెం మనకే కోఆపరేట్ చేయదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ వరకు మెయిన్ స్టాప్ లాస్ కోసం వెయిట్ చేస్తే ఇంకా ఎక్కువ లాస్ వస్తుంది ఆప్షన్స్లో. అలాంటప్పుడు ఒక 15,000 ప్రాఫిట్ హిట్ అయిపోయినప్పుడు నేను స్టాప్ లాస్ కాస్ట్ పెట్టేసుకున్నాను. సో అదే జరిగింది, కాస్ట్ పెట్టుకున్నాను. మిగిలిన 5,000 కోసం వెయిట్ చేశాను అండ్ 5,000 టార్గెట్ హిట్ అయిపోయింది. సో 20,000 దగ్గర స్క్వేర్ ఆఫ్ చేసాం. పొజిషన్స్ ఏంటి, 512 దగ్గర తీసుకున్నాను. యాక్చువల్గా 500 దగ్గర తీసుకోవాలి, కానీ 512 దగ్గర తీసుకున్నాను. అండ్ సెకండ్ది ఏంటి, 610 దగ్గర క్లోజ్ చేసి మళ్ళీ 62 దగ్గర తీసుకున్నాను. 600 అలా తీసుకుందాం అనుకున్నాను, ఎందుకంటే టార్గెట్ 700 వస్తే క్లోజ్ చేద్దామని. అండ్ బయింగ్ ఏమో 695 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు డే సెకండ్ ట్రేడింగ్ ఛాలెంజ్, డే సెకండ్ ప్రాఫిట్ వచ్చి 20,000 అనుకోండి. ఓకే, 70 రూపీస్ది ఏముంది,